అయితే ఈ సంతాప సమయం చేసిన ఉపాధ్యాయులు అపరాజు గారికి నమస్కారాలు. మొదటిగా కీర్తి చేసిన అపరాజు శ్రీనివాసరావు గారు ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని భగవంతుడు కోరుతున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోరుకొని శాంతిగా ఉండాలని భగవంతుడు కోరుతున్నారు. నాకు 2009లోనే అపరాజు శ్రీనివాసరావు గారి పరిచయం, అందుకు తెలియదు. మా ప్రధానోపాధ్యాయులు వారు సాంబశివరావు గారి సోదరుడిగా నాకు పరిచయం. చాలా కొద్ది కాలంలోనే ఆయన నాకు పరిచయమైన కొద్ది కాలంలో అనేక విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఆయన నాకు సహకరించారు. ముఖ్యంగా పసుమన్లో ల్యాండ్ స్టాండింగ్ అయి శ్రీ శారదా జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎంగా రావడానికి ముఖ్యమైన కీలక పాత్ర వెనక ఉండి నన్ను వెన్ను తట్టి నాకు సలహాలు ఇచ్చి ఈ రకంగా వెళ్ళమ్మా, ఈ వేళ వెళ్తే నువ్వు తప్పకుండా మన మండలంలోనే ఉంటావు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన నా సోదరుడు ఈరోజు లేడు అని మా ఎన్టీఎస్ స్టాఫ్ అంబేద్కర్ గారు చెప్పినప్పుడు నేను అసలు జీర్ణించుకోలేకపోయాను. సరే అసలు మీరేం చెబుతున్నారండి, చెప్పేది నిజమైనా అని అడిగాను. అడిగితే అవును మేడం గారు, నేను చూసే చెప్తున్నాను మీకు అన్నారు. ఎలా సార్, అసలు ఎట్లా చెప్తున్నారు ఈ మాట అన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నో మంచి క్వాలిటీస్, అన్ని మంచి లక్షణాలను కలగలిపి ఒక వ్యక్తిగా చేస్తే ఏర్పడ్డ మనిషి అపరాజు శ్రీనివాసరావు గారు. నాకన్నా ముందు చెప్పిన పెద్దలు వారితో ఉన్న వారి అనుభవాన్ని చాలా చక్కగా తెలియజేశారు. రామారావు మాస్టర్ గారు చెప్పినట్టు దేవుడి దగ్గర నవ్వేవాడు లేరని, తక్కువగా ఉన్నారేమోనని నవ్వుతూ ఉండే మన శ్రీనివాసరావు గారిని మనం అనుసరించి తీసుకెళ్లి మనకి సంతాపాన్ని మిగిల్చారు. అలాగే అడిగా చెప్పినట్టు మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మంచి కాయని మనం ఏరుకొని తీసుకున్నట్టు భగవంతుడు కూడా మంచి వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంతాప సభలో ఎవ్వరు కూడా ఏ ఒక్కరి యొక్క మాట కూడా ఒక్కసారి కూడా క్లాస్ పట్టలేకపోతున్నారు. అంటే మనందరికీ అంత సంతాపాన్ని ఆయన మిగిల్చి వెళ్ళారు. నేను చేపట్టే ప్రతి కార్యక్రమంలో నాకు తెలియకుండానే ఒక సోదరుడిలాగా, ఒక మిత్రుడిలాగా అనేక సలహాలు ఆయన నాకు అందించి ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అవడానికి నా దోహదం చేసి నా వెన్నట్టు ఉంటే నా స్నేహితుడు, నా సోదరుడు లేడు అనే విషయం నేను జీవించుకోలేకపోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన